ఇప్పుడు కూడా యూకేఎస్ వనభోజనాలు ముష్రిఫ్ పార్క్ లోనే జరుగుతున్నాయి. మేము అలాగే ఇంకో ఫ్రెండ్ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాం. హాయ్ కృతిక. తిన ఫ్రెండ్ సంధ్య. లాస్ట్ ఇయర్ కూడా మేము అందరం కలిసే వెళ్ళామన్నమాట. వాళ్ళ పాప పేరు వచ్చేసి ఇనయ్య. A few moments later. ముష్రిఫ్ పార్క్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ ఫ్లాగ్స్ ఏంటా అనుకుంటున్నారా? డిసెంబర్ 2న యూఏఈ నేషనల్ డే. మనకి వెళ్ళగానే అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు. వడ, ఇడ్లీ, ఉప్మా, చట్నీ, సాంబార్స్ అయితే పెట్టారు. మీలో ఎంతమంది ఈవెంట్కి వచ్చారో కామెంట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ చేశారా చేయలేదా? ఒక్కసారి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నా. నైస్ క్రౌడ్. సో అంత దూరం నుండి ట్రావెల్ వంగవీటి రాధాకృష్ణ గారు కూడా వస్తారు. ఎంతో మంది తెలుగు వాళ్ళని ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉన్నారు అందరూ? నేను వనభోజనాలు ఇప్పటి వరకు మన హైదరాబాద్ లో అక్కడిక్కడనే విజిట్ చేశాను. ఫస్ట్ టైం వనభోజనాలు దుబాయ్ లో మన తెలుగు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం మామూలుగా లేదు. ఈవెంట్ లో మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంట నన్ను చూసి గుర్తుపట్టారు. ఎవరెట్టినారు? కొమ్మరవరమా? ఆంధ్ర. మాది ఆంధ్రానే. అవునా? మాది ఆంధ్రానే. కార్తీక మాసం వనభోజనాలు ఈవెంట్ లో ఆటలు పాటలు మామూలుగా లేవు. ఫుల్ వీడియోలు అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. దుబాయ్లో యూకేఎస్ కార్తీక మాసం వనభోజనాలు అయితే నవంబర్ 16th సండే జరుగుతున్నాయి ముష్రిఫ్ పార్క్లోనే. ఆల్రెడీ మనం జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాసం వనభోజనాలకు వెళ్ళాం కదా. సేమ్ ఇప్పుడు కూడా యూకేఎస్ వనభోజనాలు ముష్రిఫ్ పార్క్లోనే జరుగుతున్నాయి. మేము అలాగే ఇంకో ఫ్రెండ్ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాం. హాయ్ కృతిక. A few moments later. ఫ్రెండ్ అని చెప్పాను కదా, వీళ్ళు వచ్చేసి డిస్కవరీ గార్డెన్స్ లో ఉంటారు. తిన పేరు సంధ్య, వాళ్ళ పాప పేరు వచ్చేసి ఇనయ్య అన్నమాట. మేము అందరం కలిసి అయితే ముష్రిఫ్ పార్క్ లో జరుగుతున్న యూకేఎస్ వనభోజనాలకి అయితే వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మేము అందరం కలిసే వెళ్ళాము. హాయ్ చెప్పవా? లాస్ట్ ఇయర్ కూడా మనం కలిసి వెళ్ళాం. నువ్వు చూడు సంధ్య. A few moments later. ముష్రిఫ్ పార్క్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మనం పార్క్ లో ఎంటర్ అవ్వాలంటే కనుక టికెట్ తీసుకోవాలి. కార్లో వెళ్ళిన వాళ్ళకి 10 dirhams అవుతుంది. అలాగే పెర్ హెడ్ అయితే 3 dirhams అవుతుంది. మన ఈవెంట్ వచ్చేసి మనకి గేట్ 2 దగ్గర అయితే జరుగుతుంది. మీలో ఎంతమంది ఈవెంట్కి వచ్చారన్నది కామెంట్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మనకి కార్తీక మాసం అంటేనే ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలి అంటారు కదా. సో ఇక్కడ మనకి శివపార్వతుల ఫోటో పెట్టి దీపాలు అవి పెట్టారన్నమాట. తులసమ్మ అలాగే ఉసిరి చెట్టు అవన్నీ పెట్టారు. మీలో ఎంతమంది కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్ళారు అన్నది కామెంట్ చేయండి. కార్తీక మాసంలో మనం ఎందుకు వనభోజనాలు చేయాలి అన్నది మీలో ఎంతమందికి తెలుసు? కామెంట్లో కామెంట్ చేయండి. అసలు నాకు తెలిసింది ఏంటి అన్నది నేను నార్మల్గా చెప్తాను. కార్తీక మాసంలో శివుడికి విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో వనభోజనాలు చేయటం ద్వారా శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని చెప్పేసి నమ్మకం. యూకేఎస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేశారు. అలాగే ఇక్కడ మనకి ఫొటోస్ కూడా పెట్టారు. వంగవీటి మోహన్ రంగా గారు, వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు ఫొటోస్ అయితే పెట్టారు. ఈవెంట్ వచ్చేసి మనకి మార్నింగే స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, వడ, ఉప్మా, చట్నీ, సాంబార్లు అయితే పెట్టారు. గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ అబ్బాయిలు అయితే గేమ్స్ ఆడుతున్నారు. సో మీకు వినపడుతుంది కదా వెనకాల. వాటర్ బాటిల్ తీసుకో. బాగున్నారా? టిఫిన్ చేద్దామని వచ్చినాము. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఓకే రైట్ సార్. అర్ధ చంద్రాకారంగా ఉండండి. సార్ నాగబాబు తిన్నోళ్ళు 2 బ్రేక్ఫాస్ట్ చేశారా చేయలేదా? ఒక్కసారి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నా. సరిపోవట్లేదు. పెద్దగా లేడీస్ అందరూ పాట పాడుతుంది. అది అయిపోగా మన చిన్నపిల్లలందరికీ మనందరికి గేమ్ ఉంది ఇక్కడ. మన చిన్నపిల్లలందరూ వెళ్ళిపోదాం. ఓకేనా? సంఘం, ఉమ్మడి కాపు సంఘం వారు అత్యంత ప్రతిష్టాత్మక స్వాగతం సుస్వాగతం. సో ఇక్కడ చాలా మంది కూడా దుబాయ్ నుంచి మాత్రమే కాకుండా షార్జా, అజ్మాన్, రజల్ టైమ్ డిఫరెంట్ ప్లేస్
నైస్ క్రౌడ్. సో అంత దూరం నుండి ట్రావెల్ వంగవీటి రాధాకృష్ణ గారు కూడా వస్తారు. అండ్ మన ఈ ఎనర్జీ ఈవినింగ్ వరకు ఉండాలండి. అండ్ మన అభిమాన యాక్టర్స్ అయిన పృథ్వీరాజ్ గారు, నిరోష గారు, భద్రం గారు కూడా మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. ఈ లోపు పిల్లలకి చాలా గేమ్స్, అలాగే లేడీస్ గేమ్స్, కపుల్ గేమ్స్, జెంట్స్ గేమ్స్ అన్ని కూడా ప్లాన్ చేసాము. దయచేసి వెనకాల నుంచున్న వాళ్ళ జాను గారు ప్లీజ్ సే హలో. సో మచ్ అండి, అంతమంది తెలుగు వాళ్ళని ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు? మళ్ళీ ఒక రౌండ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, సరిపోవట్లేదు ఈ సౌండ్, మాకు సరిపోవట్లేదు. ఇండియా వరకు అస్సలు వినిపించట్లేదు. ఎలా ఉన్నారు అందరూ? ఇది చాలు నాకు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మీ అందరినీ ఒకే చోట ఇలా కలవడం. నేను లాస్ట్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ మిమ్మల్ని చూసాక ఇంకా సూపర్ ఎనర్జీ వచ్చేసింది. నేను వనభోజనాలు లైక్ ఇప్పటివరకు మన హైదరాబాద్ లో లైక్ అక్కడిక్కడనే విజిట్ చేశాను. ఫస్ట్ టైం వనభోజనాలు దుబాయ్ లో మన తెలుగు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం మామూలుగా లేదు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు అనుకుంటా. యాక్చువల్లీ ఈ రోజుల్లో ఇండియాలో కూడా మనకి వనభోజనాలు అనే ఒక ఆచారం మరుగున పడిపోతుంది. చాలా తక్కువ చోట్ల జరుగుతూ ఉంటుంది. కానీ యుఏఈలో మాత్రం ప్రతి సంవత్సరంగా ఇది ఎన్నోసారి యూకేఎస్ తరపున జరుపుకోవడం. ఇది కూడా ఫస్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఒక గిఫ్ట్ వస్తుందండి. రన్నర్ అప్ లాస్ట్ స్టేజ్ వరకు వచ్చిన కీర్తి మన అమ్మాయి, మన ఇంటి అమ్మాయి. సో నేను రాగానే చెప్పింది అక్క అంటూ పిలిచింది. తను పాటే కాదు మాట కూడా నాకు పిలిచిందా పాట పాడిందా అన్నంత స్వీట్ గా పిలిచింది. మొత్తం సాంగ్ అంతా మనం పెట్టామనుకోండి, మనకి వీడియోలో కాపీరైట్ అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. ఎలా ఉంది హౌసెస్? ఎవరైనా కాదు, లేడీస్ అందరూ ఇక్కడ కృతిక లక్కీ వచ్చేసి భద్రం గారితో ఫొటోస్ తీసుకుంటున్నారు. మరి మీలో ఎంత మందికి భద్రం గారు యాక్ట్ చేసిన మూవీస్ తెలుసో కామెంట్ లో కామెంట్ చేయండి. సో వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హోమ్ నాయకులైనటువంటి వంగవీటి రాధాకృష్ణ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చేస్తున్నారు. వాటితో పాటు పృథ్వీరాజ్ గారు, నిరోష గారు కూడా రాబోతున్నారు. అసలు గెస్ట్లను ఇంత తొందరగా తీసుకొచ్చి కూర్చోబెట్టిన లేవేనేమో. పిల్లలకి ఇష్టమైన జ్యూసెస్ అలాగే చిప్స్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారన్నమాట. చాలా స్టాల్స్ అయితే పెట్టారు. పిల్లలకి బోర్ కొట్టకుండా ఉండటానికి ఇలాగా ఫేస్ పెయింటింగ్ సెషన్స్ కూడా పెట్టారు. మన లక్కీ బాబు ఫేస్ పెయింటింగ్ వేయించుకోవద్దని హ్యాండ్కి పెయింటింగ్ వేయించుకున్నాడట. ఏ పెయింటింగ్ వేయించుకున్నాడో ఏంటో కనీసం చూపించలేదు. గార్డెన్ పార్టీలో ఫుల్ వనభోజనాల ఈవెంట్లో బిజీగా అయితే ఉన్నాడు. మ్యాజిక్ షో కూడా పెట్టారండి. మ్యాజిక్ షో అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మ్యాజిక్ షోని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మ్యూజిక్ బాగుంది కదా, వీడియోలో పెట్టేద్దాం అనుకున్నాం అనుకోండి, కాపీరైట్ వస్తుంది. మళ్ళీ ఆ తలకాయ నొప్పి ఎందుకురా బాబు కాపీరైట్ తీసుకోవటం అనిపిస్తుంది. మీలో ఎంతమంది యూట్యూబ్ చేసే వాళ్ళకి, వీడియోస్ చేసే వాళ్ళకి ఈ కాపీరైట్ బాధ అనిపిస్తుంది? కామెంట్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. దుబాయ్లో కూడా ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. చాలా అంటే చాలా మంది తెలుగు వాళ్ళు అయితే వచ్చారు. ఇంకేంటి ప్రియాంక, ఎలా ఉన్నారు ఏంటి? దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చులే. సో బ్లషింగ్ ఎందుకురా బాబు, పెళ్ళైందండి అవ్వలేదు చేసుకునే ఉద్దేశంగా శ్రీనివాస్ గారు వచ్చారు. అలాగే వంగవీటి రాధాకృష్ణ గారు కూడా విచ్చేశారు. ఆడియన్స్ పరిస్థితి బాగోట్లేదు అని చెప్పి క్వశ్చన్ పూర్తవక ముందుకే ఆన్సర్ చెప్పేస్తున్నారు. పిల్లలందరూ కూడా ఫేస్ పెయింటింగ్స్ వేయించుకోవటానికి వెయిట్ చేస్తున్నారు. ఓకే, నాకు బాగా చూపించారు. మీ అందరు చూసుకోండి. అబ్బా, ఈ ఇయర్ నాది బాగుందంట. ఎందుకు కాదు. సో ఏంటంటే శివభాస్కర్ గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us here. సో అందరూ చూసుకున్నారు కదా మీ చేతులు చూసుకోమనేది రేఖలు గీతలు వీటి కోసం కాదు. ఏమున్నాయి? ఫింగర్స్ ఎలా ఉన్నాయి?
ఎలా ఉన్నాయి? ఒకటి చిన్నది, ఒకటి ఉన్నాయా? పెద్దగా 5 రకాలు ఉన్నాయి. మనలో కూడా అందరూ ఉంటారు. మన దారులు వేరు, అభిప్రాయాలు వేరు, మన ఆలోచనలు వేరు. ఇంకా డిసిప్లిన్ గా కామ్ గా కూర్చుంటే ఎలా అండి? ఒక్కసారి గట్టిగా ఓయేసుకోండి. ఇప్పుడు రాధాకృష్ణ గారు, శ్రీనివాస్ గారు వచ్చారని చెప్పి చాలా కామ్ గా ఉన్నారా? ఏంటండి చెప్పండి గట్టిగా. ఓకేనా? మరి అమ్మా ఒక్కసారి గట్టిగా ఓయేసుకోండి అమ్మా. ఇప్పుడైనా మీలో ఎంతమందికి ఈ సాంగ్ ఇష్టం, ఏ మూవీలోదో కామెంట్ చేయండి. గారు కాప్ స్టాక్స్ ఫౌండర్ పెద్దిరెడ్డి శివభాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us sir. హార్ట్లీ వెల్కమ్ పెద్దిరెడ్డి శివ గారు. వెల్కమ్ టు పృథ్వీరాజ్ గారు. ఎక్కడున్నారు? సో రిమైనింగ్ పీపుల్ అంతా కూడా యూకేఎస్ మేనేజ్మెంట్ వెళ్ళిపోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు ఉంటారు కదా, ఆయన కూడా వచ్చారు. మీలో ఎంతమందికి పృథ్వీరాజ్ గారు మూవీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయటం మర్చిపోకండి. బై మిస్టేక్ జాను గారు అన్న తమ్ముడు అంటే ఎవరు రారు, మళ్ళీ పారిపోతారు. సార్ ప్రతి టన్ను ఎంత అండి? అయిపోయిందా? ప్లీజ్ కూర్చోండి సార్, కూర్చోండి సార్. చైర్ చేసింది మీకోసం అండి, ప్లీజ్ ఒక సైడ్ నుంచి. ఒక లెక్క, మా గెస్ట్లు మాత్రమే ఒక లెక్క. ఎందుకంటే ఒక పక్కన మన ఫైర్ బ్రాండ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మన మాస్ లీడర్ అంగవీటి రాధాకృష్ణ గారు, అలాగే మనం ఎంతగానో అభిమానించే పృథ్వీరాజ్ గారు, భద్రం గారు, అలాగే నిరోష గారు అందవే మరి కొద్దిసేపట్లో వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడికి రావడం అంటే మొత్తం కూడా అందరూ ఒకటయ్యి ఏ ఒక్క దాంట్లో నేను ఒక సజెషన్ చెప్తాను, జాను ఇందాక నుండి ఇంకో సజెషన్ చెప్తుంది, మన రమేష్ గారు చెప్తున్నారు, పిల్లలందరూ సైలెంట్ గా కూర్చోండి అనగానే ఆయన సైలెంట్ అయిపోతున్నారు. సో ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తాం, కానీ అందరూ ఒక మాట మీదకి వచ్చినప్పుడే ఇంత పెద్ద కార్యం విజయవంతం అవుతుంది. ఈ రకంగా విజయవంతం అవ్వడానికి ప్రైవేట్ లిమిటెడ్, కే ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ఎల్ఎల్సి, యూనిఫోర్స్ కాంట్రాక్టింగ్ ఎల్ఎల్సి, లెక్స్ నెస్, శ్రీనిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్, ఐకానికా, ఏకేఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సచి ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సంపంగి రియల్టీ ఎల్ఎల్సి, రాయల్ ఫీనిక్స్ క్లినిక్ ఎల్ఎల్సి, వీళ్ళందరూ బిజినెస్ పీపుల్ అందరూ మనకి స్పాన్సర్ చేసిన వాళ్ళైతే, వీళ్ళు మాత్రమే కాకుండా మనలో ఉన్న ఎంతో మంది కూడా మేమున్నాము అంటూ వాలంటరీగా ముందుకు వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డేగల నాగేంద్ర గారు, శ్రీమతి లక్ష్మి గారు ఫ్రమ్ గ్రాండ్మా రెస్టారెంట్, ఎస్ఎన్బి టెక్నాలజీస్, మైత్రి గ్రూప్, యూరో గల్ఫ్ మెషిన్స్ అండ్ రోబోటిక్స్, అలాగే శ్రీ డాక్టర్ ముక్కు తులసి గారు, శ్రీ సారథి వెంకట కమలాకర్ రావు గారు, శ్రీ మునికుమార్ గారు, శ్రీ శ్యామ్ సుధాభట్టుల గారు, శ్రీ అడప సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, శ్రీ బాలాజీరావు గారు, శ్రీ పిడుగు శ్రీనివాస్ గారు, శ్రీ అడ్డాల బాలాజీ రెడ్డి నాయుడు గారు, శ్రీ శ్యామ్ తిరుమల శెట్టి గారు, శ్రీ జగన్ దొరికేని గారు, శ్రీ చంద్రశేఖర్ మొగల్ల గారు. వీళ్ళే కాకుండా మెజెస్టిక్ మౌంటైన్స్ బిల్డింగ్ కాంట్రాక్టింగ్ ఎల్ఎల్సి, పవర్ ఎనర్జీ స్విచ్ కేర్ ఎల్ఎల్సి, అంజన్ మెక్ ఫైర్ ఎల్ఎల్సి, సింగిరి ఆడిటింగ్, పీక్ మార్కెట్ రీసెర్చ్, ఎస్విఈసి ఇంజనీరింగ్ అండ్ డిపి వర్క్స్. ఇంత పెద్ద లిస్ట్ నేను సైమా అవార్డ్స్ కి, గామా అవార్డ్స్ కి చూసాను, ఆ తర్వాత యూకేఎస్కే చూస్తున్నాను. వీళ్ళల్లో సో స్వీట్, ఇంతమంది. ఇంతే కాదు, అప్పటి నుంచి మా కమ్యూనిటీ గురించి, మా సంఘం గురించి మాట్లాడతా అంటూ జాయినింగ్ us మన సింధూర పువ్వు హీరోయిన్ నిరోష గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ప్లీజ్ వెల్కమ్ హర్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us నిరోష గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యాజ్ ఐ సెడ్, ఇంత పెద్ద కార్యక్రమం ఇంత గొప్పగా జరగాలి అని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ వెల్కమ్ స్పీచ్ ని అడ్రెస్సింగ్ చేయడానికి రైల్ రౌండ్ అటండి. చూడండి లేడీస్కి, పిల్లలకి, జెంట్స్కి, కపుల్స్కి గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. లేడీస్ గేమ్స్లో నేను పాస్ ద బాల్ గేమ్లో రన్నరప్ అయితే అయ్యాను. దుబాయ్లో ఉండి కూడా కార్తీక మాస వనభోజనాలు మన తెలుగు వాళ్ళంతా కలిసి చేసుకోవటం, తెలుగు వాళ్ళంతా కలవటం చాలా బాగా అయితే అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ గేమ్ వచ్చి
మీ పేరు చెప్పండి అమ్మా ఒకసారి. ఇంకోటి ఇక్కడ పెట్టుకో ఫోన్ పెడదాం అండి మరి వాళ్ళు టీం అన్నారు అందుకే. గ్రూప్ గేమ్ 8 మంది విన్నర్స్. వెరీ గుడ్. ఉండండి ఒక టీం అంతా ఒక ఫోటో తీసుకుంటా. శిరీష గారు లక్ష్మి కావేరి గారు ప్రత్యూష గారు గాయత్రి గారు రన్నర్. అయిపోయిందా? వనభోజనాలని ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద చేస్తారు. ఉసిరి చెట్టుని ధాత్రి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి ఎక్కడుంటుందో శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉంటారు. ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని పురాణాలైతే చెబుతున్నాయి. ఎండ ఉంది కానీ చూడలేకపోతున్నాం. ఆయన మీకు అసలు నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, ఎవరైనా చూస్తున్నారా లేదా అని ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను అనమాట. ఇలాగా అందరూ కనిపించినప్పుడు మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి, మీ వీడియోస్ చూస్తున్నాను అని గుర్తుపెట్టి చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. దుబాయ్లో మన తెలుగు వాళ్ళంతా కలిసి ఒకే చోట కార్తీక మాస వనభోజనాలు చేయటం చాలా బాగా అయితే అనిపిస్తుంది. చూడండి ఎంత మంది ఉన్నారో. ఏడాదికి ఒక్కసారైనా వనాలను ప్రకృతి దర్శించి పరిశుభ్రమైన ప్రాణవాయువుని స్వీకరించాలనేదే పూర్వీకుల ఆలోచన. వన్ ఇయర్ బ్యాక్ దుబాయ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక తమ్ముడు వచ్చి హాయ్ అక్క అని చెప్పి మీరు వీడియోస్ రీల్స్ అవి చేస్తారు కదా అని చెప్పి పలకరించాడనమాట. చాలా హ్యాపీ అయితే అనిపించింది. ఇన్ని రోజులు నేను వీడియోస్ చేస్తున్నాను కానీ అసలు మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారా, మన వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి దుబాయ్లో అన్న ఐడియా నాకైతే లేదు. బట్ చాలా మంది అయితే గుర్తుపడుతున్నారు. మొన్న సీఎం గారి మీటప్కి వెళ్ళాం కదా దుబాయ్లో, అప్పుడు కూడా నన్ను గుర్తుపట్టారు. ఏంటండి? అవునండి, కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్ అండి. ఏ ఊరు అంటున్నారు? కొమ్మరవరమా? ఆంధ్ర. మాది ఆంధ్రానే. అవునా, మాది ఆంధ్రానే. చూడండి భోజనంలో ఎన్ని వెరైటీస్ పెట్టారో. ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది. శ్రీనిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీనిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళు వైజాగ్ దగ్గర వాళ్ళకి వాడవాడలో కాప్ రాక్స్ అనే స్టిక్కర్ అంటించుకుని మేము కాపులము అని చెప్పుకుంటున్నా అంత స్వేచ్ఛనిచ్చినటువంటి కాప్ రాక్స్ అధినేత ఫౌండర్ ఒక ప్రభుత్వ ఉద్యోగ అయ్యుండి కూడా ఆయనకి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నా జాతి కోసం నిలబడ్డ ఒక పెద్ద ఆయన పక్కన ఉన్నాడంటే అది నిజంగా ఈ రోజు కాపు జాతికి ఇచ్చిన గౌరవంగా మనం భావించాలి. మీరు అవసరమైతే ప్రాణాలు కూడా అంకితం ఇవ్వాల్సిన సందర్భం ఉంది. దానికి ముందడుగా నేను ఉంటానని మాటిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై కాపు. వంగవీటి మోహన్ రంగా గారి నాయకత్వం, వంగవీటి మోహన్ రంగా గారి నాయకత్వం. ఒక్క మాట చెప్తున్నా ఈ రాధా గారి అన్న రంగన్న వారసుడు రక్తం మన అన్న. ఖచ్చితంగా మనం నిలబడాలి. ఏ సందర్భంలో అయినా సరే, ఏ విధంగా అయినా సరే రంగా గారికి ప్రతిరూపమే మన రాధని గుర్తుపెట్టుకుందాం. ఇంతటి మహోన్నత అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటున్నాం.
ఇక్కడికి బతుకుదల కోసం వచ్చి పొట్ట చేత పట్టి నిలబడి మీతో సహా అందరూ పోరాటం చేస్తేనే మనం ఈ స్థాయిలో ఉంటాం. కొత్తగా పోరాటం అంటే కాదు. జనమందరికి మనం ఎలా కనబడుతూ ఉంటే ఇతర కులస్తులు ఏమైనా చెప్తే అది ఎవరు పట్టించుకోరు. కానీ కాపు ఏదైనా తప్పు చేస్తే దాన్ని 100 సార్లు చూపిస్తారు టీవీలో. అది మన దురదృష్టం. మనోడు నిజంగా మా అన్న పుట్టినరోజు మీ ఇద్దరం ఒక ఊళ్ళో పెరిగాం, ఒక చోట చదువుకున్నాం. నా ఎలక్షన్కే ఎంతో దూరం నుంచి అక్కడికి వచ్చి నాతో పాటు 4-5 కుటుంబంతో ఉండి ఇది తిరిగి నాకు ఓట్లు కోసం అవసరం ఆయనకి లేదు. కేవలం కులాభిమానంతోనూ పార్టీ అభిమానంతోనూ ఆయన చేశారు. మన దాంట్లోంచి వచ్చిన శ్రీకీర్తి ఆల్ ది బెస్ట్. అలాంటి టాలెంట్ మనందరం మళ్ళీ ప్రోత్సహించే బాధ్యత కూడా ఏదో వచ్చింది మనందరినీ కాసేపు ఎంటర్టైన్ చేసింది చెప్పి కాదు. అవసరం వచ్చినప్పుడు మనందరం కూడా ఆమె అమ్మాయికి సహాయంగా ఉండాలని చెప్పి కూడా మేము అందరూ కోరుకుంటూ శ్రీకీర్తి ఆల్ ది బెస్ట్. మా కేఆర్ గ్రూప్ సుభాస్కరరావు గారు అందరితోటి ప్రమాణాలు చేయించారు. మాటల్లో కాదు, ఇది కొన్ని విషయాలు ఏదో చెయ్యొద్దో లేదని చెప్పంటే దొడగొట్టో లేదంటే కాదు, మనసులో ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, ఒక సంకల్పం ఉండాలని చెప్పని ఆలోచనతో ఉంటాం. కాబట్టి ఏదో ఒక ఫోటో కోసం ఒక వీడియో కోసం చేసే కార్యక్రమం చెప్పి పట్టించుకోం. ఎవరెక్కడ ఉన్నా సరే తోడుగా అండగా నిల్చుంటామని చెప్పి కూడా సభాముఖంగా అందరికీ చెప్తాను. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు, మనం ఆయన్ని ఎదురుగుండానే మీ ఎమ్మెల్యే ప్రాణం ప్రమాదంలో ఉంది, మీరే కాపాడుకుంటారని అప్పట్లో పోస్టర్ ఉంది. మరి ఇవన్నీ ఎందుకంటే రాజకీయ పరంగా ఏం మాట్లాడకూడదని చెప్పి ముందే చెప్పారు కాబట్టి వెంకట్ గారు అండ్ రునీల్ గారు, వెంకట్ గారు కార్తీక మాస వనభోజనాలు ఈవెంట్ అయిపోయాక మనందరం ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఇంటి ఆడబిడ్డకి కూడా ఇలాగా పసుపు కుంకుమ అయితే పెట్టి పంపించారు. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. చూశారు కదా, మరి దుబాయ్లో జరిగిన కార్తీక మాస వనభోజనాలు ఈవెంట్ ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయటం మర్చిపోకండి. అవునా? ఎప్పుడు నేను వచ్చి అంతేలే, ఇంకా ఫస్ట్ వచ్చేటప్పుడు ఒకలా ఉంటే ఇప్పుడు చూడు మొక్కలు ఎలా అయిపోయినాయో. నీ ఫేస్ పెయింటింగ్ ఏదినాయా? లక్కీ అని ఏం వేయించుకున్నాడో కూడా నాకు తెలియదు అసలు. దుబాయ్లో జరిగిన యూకేఎస్ కార్తీక మాస వనభోజనాలకి వెళ్ళి ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. టైం వచ్చి 4:45 అవుతుంది. ఈసారి మేము తొందరగానే వచ్చేసాం, లాస్ట్ వరకు ఉండలేదు. జనసేన వీరమహిళలు జరిగినప్పుడు ఆల్మోస్ట్ 7 వరకు ఉన్నాం, కానీ ఈసారి అయితే ఉండలేదు. ఎందుకంటే కృతికాకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. మొక్కలు చూసారా ఎలాగ అయిపోయినాయో, ట్యాన్ అయిపోయినాయి, ట్యాన్. దుబాయ్లో యూకేఎస్ కార్తీక మాస వనభోజనాలు అయితే జరిగాయి. మనకి కార్తీక మాస వనభోజనాలు అంటే గేమ్స్ అయ్యి పెడతారు కదా. సో నాకైతే పాస్ ద బాల్ గేమ్ లో రన్నర్ అప్ అయితే అయ్యాను. ఏం గిఫ్ట్ వచ్చింది ఏంటి అన్నది ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. మొన్న జనసేన వీరమహిళల ఈవెంట్ అప్పుడు కూడా మనకి గిఫ్ట్ అయితే వచ్చింది. ఆ గిఫ్ట్ ఏంటన్నది నేను అన్బాక్సింగ్ కూడా చేసి చూపించేసాను ఆల్రెడీ. వావ్, చెఫ్ లైన్ నుంచి బాక్స్ ఏదో వచ్చింది మాట. చూద్దాం, బాగుంది. చూసారా, మనకైతే గిఫ్ట్ వచ్చింది సెరామిక్ బౌల్. మాస వనభోజనాల్లో లేడీస్ అందరికి కూడా పసుపు కుంకుమ పెట్టి ఇలాగా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఏం గిఫ్ట్ ఇచ్చారన్నది చూద్దాం. యాపిల్ బనానా పెట్టి ఇలాగా ఒకటి ఇచ్చారు. మేబీ ఇది వాటర్ బాటిల్ అయి ఉంటుంది. బాగుంది కదా, వాటర్ బాటిల్. Thank you so much for watching our YouTube videos. Please subscribe our YouTube channel. Give your valuable likes and comments.